హాయ్ అండి. ఈ మనకి 2x2 అని పసుపు బొట్టులలో ఇస్తుంటారు కదా! పూజలకెళ్ళినా, ఎక్కడికెళ్ళినా ఆ క్లాతులు వేస్ట్ అవ్వకుండా ఇది మా అత్తమ్మ ఐడియా అండి. మనము బ్లౌజెస్‌కి, లైనింగ్‌లకి ఈ క్లాతులు ఇస్తుంటే సరిపోవట్లేదు. మీటర్ కావాలి. ఇంకా మనము డిజైన్స్ పెట్టుకోవాలంటే అసలే సరిపోదని చెప్తుంటారు కదా! ఇలా ఒక 2 మినిట్స్ వాటర్‌లో నానబెట్టేసి దులిపి ఆరేసుకుంటే మనకు చక్కగా ఐరన్ చేసే అవసరం కూడా ఉండదండి. ఇట్లా బాగా పిండుకొని, బాగా మొత్తం నీళ్ళు ఒక్క బొట్టు కూడా వచ్చే వరకు పిండుకొని గట్టిగా పిండుకోవాలండి. మొత్తం బలమంతా వేసి ఎందుకంటే అది సిల్క్ కదా, వాటర్ అంతా కొంచెం అట్లనే ఉండిపోతుంది. అందుకనే బాగా పిండుకొని దులపాలి మంచిగా. ఇట్లా దులిపి ఎండకు మంచి ఎండకు ఆరేసుకుంటే కనుక ఇంకా ఫాస్ట్గా మనకు ఆరిపోతుంది. ఒక 4 to 5 మినిట్స్లో ఆరిపోతుంది. పెద్ద టైం కూడా ఏం పట్టదు. ఇప్పుడు టేప్ తీసుకొని ఒక 4 మీటర్స్ అయితే పెట్టుకున్నా. నేను పెన్సిల్ తీసుకొని మార్క్ చేసుకొని ఒక 4 పీసెస్ అయితే కట్ చేసుకున్నా. చాక్ పీస్తో ఇలా తీసుకొని 4 లేదా 5 తీసుకున్నా సరే, ఎందుకంటే సైడ్కి మనం సన్నగా కుట్టాలి కాబట్టి. నేనైతే 4 తీసుకున్న, 4 సరిపోతుంది. ఇంతకీ దీంతో ఏం చేస్తున్నానో చెప్పలేదు కదా, గెస్ చేయండి, కామెంట్ చేయండి మర్చిపోకుండా. 4 పీసెస్ అయితే కట్ చేసుకొని మార్క్ చేసుకొని రెడీగా పెట్టుకుంటే, మార్క్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది కట్ చేసుకోవడానికి. టేప్తో చూసుకుంటే కొంచెం ఎక్కువ తక్కువ కాకుండా టేప్తో తీసుకోవాలి కంపల్సరీ. మనం అందాదా పెట్టుకుంటామంటే మళ్ళా ఎక్కువ తక్కువ అవుతుంది. అందుకనే మీటర్తో కొలుచుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా కట్ చేసుకున్న 4 పీసెస్ని అయితే సైడ్స్కి ఉంటాయి కదా, మనకి దారాలు దారాలు రాకుండా అట్లా సన్నగా మలుపుకొని కుట్టుకోవాలి. మొత్తం 3 పీసెస్ మొత్తం కుట్టుకోవాలి. నేను ఏమో చెప్పలేం, ఇంకొకటి కూడా హాఫ్ కానీ ఇంకొకటి కానీ యూజ్ అవుతుందేమో అని 4 కట్ చేశాను. బట్ మా అత్తమ్మకి కాబట్టి నాకైనా 3 సరిపోతాయి. మొత్తం ఇట్లా సైడ్స్ 2 సైడ్స్
మొత్తం కుట్టుకోవాలి సన్నగా, దారాలు బయటికి రాకుండా. 2 సైడ్స్ కూడా కుట్టుకోవాలి మర్చిపోకుండా, లేకపోతే మనం తర్వాత యూజ్ ఉండదు కుట్టినా కానీ. కంప్లీట్గా 2 సైడ్స్ మొత్తం సన్నగా పెట్టి కుట్టుకుంటే మనకి దారాలు అనేది బయటికి రాకుండా, అది చిరిగిపోకుండా ఉంటుంది అన్నట్టు మొత్తం కూడా. మళ్ళీ ఈ 4 పీసెస్ ఎలా కుట్టినా అని మీకు డౌట్ రావచ్చు, చూపిస్తాను అది కూడా చూడండి. ఈ సైడ్స్ కుట్టిన తర్వాత ఆ జాయింట్లు అనేది మనము కుట్టేసుకుందాం. తర్వాత మీరేం చేస్తారు, ఇలా ఇప్పుడు 2x2 80 మీటర్స్ బ్లౌజెస్ లైనింగ్లకి సరిపోతలేవు అంటారు కదా టైలర్స్ దగ్గర, మీరేం చేస్తారో కమెంట్ చేయండి. ఇట్లా 2 సైడ్స్ అయిపోయిన తర్వాత పీసెస్ ఉన్నాయి కదా చూడండి, ఇట్లా సన్నగా కుట్టుకుంటే మనకు దారాలు అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ జాయింట్ ఫస్ట్ లోపలికి కుట్టుకోవాలి. లోపలికి కుట్టుకున్నాక తర్వాత జాయింట్ చేసి కుట్టాలన్నమాట. చూసారు కదా, ఇట్లా 2 జాయింట్లని అటాచ్ చేసి కుట్టుకోవాలి. ఫస్ట్ సన్నగా పెట్టి కుట్టిన తర్వాత మళ్ళీ ఇంకో కుట్టు వేయాలి. ఇట్లా జాయింట్స్ 2 సైడ్స్ చూడండి, చూపిస్తాను. నాకు స్టాండ్ అది ఇది లేదు, అందుకే చూపించేదానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇట్లా 2 సైడ్స్, మళ్ళీ అది రివర్స్ ఉందా కరెక్టే ఉందా చూసుకోవాలి, ఉల్టా ఉందా సీదా ఉందా చూసుకోవాలి, చూసుకొని కుట్టుకోవాలి మళ్ళీ, లేకపోతే కుట్లు పైకి వచ్చేస్తాయి, గలీజ్గా కనబడతాయి. ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటా, ఇది దేనికనో కమెంట్ చేయండి. కమెంట్ కంపల్సరీ మర్చిపోవద్దు. చూసిరా ఎంత పెద్దగా వచ్చింది, సరిపోతుంది. 4 వేసుకుంటే మళ్ళీ పైకి వచ్చేస్తుంది. షాక్ అవ్వకండి, ఫస్ట్ ఆ శారీయే కుడదాం అనుకున్నా, కానీ అది కొంచెం ఇది లైనింగ్ ఏంటంటే అది రావడమే క్రాస్ ఉంటాయి కొన్ని క్లాతులు, అందుకు అది కొంచెం పట్టు చీర కదా గలీజ్ ఉంటుందని ఇది డైలీ వేర్ చీర అన్నట్టు ఇట్లా వేస్తున్నా. రివర్స్ కుట్టు మలిపి కుట్టుకున్నది లోపలికి రావాలి, ఫాల్ అనమాట. మిషన్ల దగ్గరికి ఈ క్లాతులు తీసుకొని వెళ్తే లైనింగ్లు సరిపో అంటే మా అత్తమ్మ వేస్ట్ ఎందుకు అన్నట్టు ఇట్లా, నేనేం టైలర్ కాదు, ఏదో ఇట్లా అడ్జస్ట్మెంట్స్ చిరిగిపోయినవి టాప్స్, అడ్జస్టబుల్ టాప్స్ అలా కుడుతూ ఉంటాను ఇంట్లో, మావే ఇంట్లోవే. ఇట్లా ఫాల్ వేస్ట్ చేయకుండా డైలీ వేర్ దాంట్లో కట్ చేసి కుట్టు అని ఒకసారి కట్ చేసి చూపించింది ఒకటి మా అత్తమ్మ. తర్వాత ఇక ఇట్లా డైలీ వేర్ ఉన్నప్పుడల్లా ఖాళీగా ఉన్నప్పుడు కొంచెం వీలు చూసుకొని ఇట్లా కుడుతూ ఉన్నా. నేను ఇక కొత్తగా ఛానల్ క్రియేట్ చేసిన కాబట్టి ఇది యూజ్ అవుతుంది అనుకుంటున్నా. యూజ్ అయితే ట్రై చేసి చూడండి మీరు కూడా, వేస్ట్ అవ్వకుండా క్లాత్ చాలా అంటే చాలా బాగుంటుంది మనకి. ఇట్లా శారీ మీద అయితే పెట్టుకొని మొత్తం వస్తుందా లేదా, కుట్టు పడుతుందా లేదా, ఆ క్లాత్ అనేది ఫాల్ లాగా కుట్టమని చెప్పింది మా అత్తమ్మ. నిజంగా మా అత్తమ్మ ఐడియా క్రేజీ కదా, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు. అసలు నేనైతే ఇక వేస్టేనేమో, అవి దేనికని పనికొస్తాయి, నేను ట్రై చేద్దాం అనుకున్నా బ్లౌజులు అవన్నీ, రాదు కదా ఫోన్లోనే చూసి నేర్చుకుందాం అన్నట్టు ఒక 2 కట్ చేసినండే, ఏమనలేదు, తిట్టలేదు అట్లా వేస్ట్ అయినా కానీ. ఇంకా వేస్ట్ ఎందుకు, ఇట్లా చీరల పై కన్నా వస్తాయి కదా, కొనాలంటే బయట 15 to 20 రూపీస్ ఉంటాయి, ప్రతిదీ కొనుక్కోవడం ఎందుకు అని ఇట్లా ఐడియా చేసిందనమాట మా అత్తమ్మ. మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంతా బాగా అంటే బాగా చాలా బాగా యూజ్ అవుతుంది కదా. ఇట్లా శారీ అయితే మొత్తం కుట్టుకోండి నీట్గా.
ఇట్లా వీడియోలో చూపించినట్టయితే 2 సైడ్స్ మొత్తం కూడా కుట్టేసుకుంటే కొంచెం మడత వచ్చినట్టు ఉంటుంది. అది మనము క్లాత్ అనేది శారీ ఫాల్ అనేది అడ్జస్ట్ చేసుకుంటా అట్లా మడతలు రాకుండా కుట్టుకోవాలి. ఫాల్ అనమాట 2x2 8 మీటర్స్ పసుపు బొట్టులలో పెట్టేదైతే మా అత్తమ్మ ఐడియాకి ఫాల్ వచ్చింది. చూడండి శారీ అంతా కూడా ఎంత నీట్గా, బెటర్ కదా. ఒక్కటే కదా అని అనుకుంటాం కానీ మనం ఎన్నో చీరలు కొంటూ ఉంటాం. మంచి దానికైతే బాగోదు అనుకోండి, ఇట్లా రెగ్యులర్ దానికి చూడండి ఫాల్ లాగానే అనిపిస్తుందా లేదా మీకు చెప్పండి, కమెంట్ చేయండి. మరి ఉత్తిగా కట్టుకోలేం, కొనుక్కొచ్చి నార్మల్ డైలీ వేర్ చీరలకు కూడా కొనుక్కొని రావాలంటే నాకైతే మనసు ఒప్పదు. మరి మీకేమో. ఇది కనుక మీకు నచ్చినట్టయితే ట్రై చేసి చూడండి. చూడండి ఫాల్ లాగానే ఉంది, ఎంత చక్కగా ఉందో కదా. 3 పీసెస్ అయితే సరిపోతుంది. 4 మీటర్స్ కట్ చేసుకోండి మార్క్ చేసుకొని. చూడండి ఫాల్ లాగానే అనిపిస్తుంది మనకి. మీకు నచ్చిందా లేదా చెప్పండి, కామెంట్ చేయండి. అప్పుడు తొంగి చూసిన కదా కట్ చేసేటప్పుడు, ఇగో ఈయన వల్లనే తుల్వ పనులు చేస్తూ ఉంటాడు, చూసుకుంటూ ఉండాలి కదా, అందుకనే. ఇంకా ఈ సైడ్స్ కూడా అండి మా అత్తమ్మ నిజంగా ఎంత పొదుపు అంటే బాబోయ్. స్టార్టింగ్లో అయితే నవ్వు వచ్చింది కానీ రాను రాను ఖర్చులు చూస్తుంటే అనిపించింది నాకు నిజమే కదా అని. అంటే లోపల సైడ్ ఉంటుంది కదా, అదేమో నువ్వు ఇంట్లో కుట్టు, బయట కొంగు సైడ్ వచ్చేదేమో పీకో వేయించుకుందాం, అన్నింటికి డబ్బులు అంటే ఇబ్బంది అని అంటారు మా అత్తమ్మ. కానీ వాస్తవమే కదండి. కానీ అందరూ కుట్టరండి వన్ సైడ్, కొందరు తెలిసిన వాళ్ళు ఉంటే అట్లనే కుడతారు. ఎందుకంటే ఒక్క సైడ్ గురించి మేము సేమ్ దారము మ్యాచింగ్ దారం వేసి కుట్టాలి అట్లా ఇట్లా అని అంటారు. అందుకని మేము ఇక తెలిసిన వాళ్ళకే వేస్తుంటాం కదా, మ్యాక్సిమం ఎప్పటి నుంచో ఇస్తున్నాం అన్నట్టు. ఇక వాళ్ళు వన్ సైడే అంటే అట్లా ఏదో 10 సేవ్ అయినట్టే కదా. ఇప్పుడు నా ఒక 5, మా అత్తమ్మ ఒక 5 చీరలు ఇచ్చిన 20 రూపీస్ అంటే మీరే లెక్కేసుకోండి. ఇక 200 అవుతాయి. ఆ 200 ఎందుకు, వన్ సైడ్ వేస్తే 10 తీసుకున్నా సరే 100 అవుతాయి, అది బెటర్ కదా దానికంటే అంటది. ఈ మాట మీద మీరు ఏదో కామెంట్ చేయండి, ఓకేనా. నచ్చితే కనుక ట్రై చేసి చూడండి, కామెంట్ చేయండి ఖచ్చితంగా. 2x2 80 మీటర్స్ క్లాత్తో ఫాల్ అయితే రెడీ చేసినాము. అంటే మా అత్తమ్మది ఐడియా, నేను ఇక చేసిన, పెట్టాలి కదా అన్నట్టు ఛానల్లో. ఓకేనా, బాయ్.